ఈరోజు సంఖ్యాకాండంలో పరిశుద్ధాత్మడు కొన్ని పాఠాలు మనకు నేర్పించిపోతున్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూడబోతున్నాం. మనం చదివిన కంటెంట్ ఏంటంటే, మిరియాము చనిపోయింది. మిరియాము చనిపోయిన తర్వాత మొదటి వాక్యంలో మిరియాము చనిపోయింది, కాదేశులో సమాధి చేయబడినట్లు మనం చూసాం. ఓకే, తర్వాత 2వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి సనుగుతున్నారు. మాకు నీరు లేదు, పలహారాలు లేవు, ఫ్రూట్స్ లేవు, ఏమీ లేవు, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పి మోషే మీద సనిగి కొనిగినట్లుగా, దేవుని మీద వాదన చేసినట్లుగా, ఇక్కడ మోషే అహరోనుల మీద ఎదురు తిరిగినట్లుగా, ఎదిరించినట్లుగా, వివాదానికి వచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ సంఖ్యాకాండంలో ఈ మాటలు నేను ఇక్కడ చదివించడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మహిమను చూసిన వారు. ఐగుప్తులో దేవుని అద్భుతాలు చూశారు. మోషే ద్వారా దేవుడు జరిగించిన చాలా కార్యాలు వాళ్ళు చూశారు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రము పాయలవటం వీళ్ళకి తెలుసు. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించటము, నీటిని రప్పించడం అన్ని తెలుసు. అన్ని సూచక కార్యాలు, అన్ని మహత్కార్యాలు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ మరలా దేవుణ్ణి శోధిస్తూ, దేవుని ప్రశ్నిస్తూ, దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగినట్లుగా మనం చూస్తాం. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, నిర్గమాకాండం 17వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు మనం చదువున మాటలే కనబడతాయి. నిర్గమాకాండం 17వ అధ్యాయం అంతా కూడా మోషే అహరోనుల మీద ఈ ప్రజలు సన్నిగి గొనిగి ఉంటారు. అయితే ఇప్పుడు మనం చదివింది ఎక్కడంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయం. హల్లెలూయా. అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయము వాళ్ళ విశ్వాస ప్రారంభ జీవితం. ఇప్పుడు చదివిన సంఖ్యాకాండం 20వ అధ్యాయం కంటెంట్ అంతా ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38 సంవత్సరాలు. హల్లెలూయా. మొదటి సంవత్సరంలో మొదటిసారి వారి భక్తిలో తప్పటడుగులు వేసిన, దేవుని శోధించిన, ప్రశ్నించిన ఒక అర్థం ఉందేమో. కానీ ఇప్పుడు నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో జరిగిన ఇన్సిడెంట్స్ ను మనం బేస్ చేసుకుని సంఖ్యాకాండం 20వ అధ్యాయాన్ని కనుక మనం పోల్చుకుంటే, అప్పటికి వారు విశ్వాసం యొక్క ఎక్స్పీరియన్స్ ఎంతంటే, విశ్వాస జీవిత యొక్క అనుభవం ఎంతంటే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు భక్తిలో ఉండి, 38 సంవత్సరాలు దేవుని చేత పోషించబడి, దేవుని చేత కాపాడబడి, దేవుని చేత నడిపించబడినప్పటికీ కూడా వారిలో చిన్న మార్పు కూడా అలా చూసారా? అలా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చదివిన కంటెంట్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు భక్తిలో ఉండి, 38 సంవత్సరాలు దేవుని కార్యాలు చూసి, దేవుని ద్వారా పోషించబడి, దేవుని చేత కాపాడబడి, దేవుని చేత దైవజనుల చేత నడిపించబడుతున్నప్పుడు మరలా వీళ్ళు దేవుని సన్నిధిని వివాదం చేయొచ్చా? చెప్పాలి. వివాదం చేయొచ్చా? వివాదం చేయకూడదు. వీళ్ళు ఏం చేయాలి? దేవునిలో ఆనందించాలి, దేవుళ్ళు సంతోషించాలి. ఇక్కడ మోషే దగ్గరకు వచ్చి, మేము చచ్చిపోయేటట్టున్నాం, మా పశువులు చచ్చిపోయేటట్టున్నాయి, తాగడానికి నీళ్ళే. మొదట్లో కూడా అదే జరిగింది, మొదటి పాటలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఈ 38 సంవత్సరాల అనుభవాలు కూడా మరలా ఇదే జరుగుతుంది. అలాగే చాలా మంది విశ్వాస జీవితంలో కూడా ఎంత కాలము భక్తి చేసినా, ఎంతకాలం దేవుని కార్యాలు చూసినా, దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుతాం, దేవుని కార్యాలు పొందుతాం, దేవుని కాపుదలలో ఉంటాం, అయినా ఇంకా దేవుడు ఏం చేశాడు? ఈ రోజు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెక్ పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమయ్యాడు? దేవుడు ఎందుకు నన్ను వదిలిపెట్టేశాడు అనే ప్రశ్నలు మీలో ఉంటే, ఈ రోజున ఈ ప్రసంగం నిన్ను ప్రోత్సాహపరచడానికి సహాయపడుతూ ఉంది. ఇప్పుడు నేను ప్రకటించే మాటలు నిజంగా నిన్ను ప్రోత్సాహంలోనికి, గొప్ప ఆదరణలోనికి దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 38 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుండి దేవుని మీద వీళ్ళు దూషిస్తూనే ఉన్నారు, వీళ్ళు అపవాదులు మోపుతూనే ఉన్నారు, దైవజనుడి మీద దోషణలు వస్తున్నాయి, దేవుని మీద దోషణలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప, వాత్సల్యము, కనికరము కలిగిన దేవుడు కనుక వీరిని ఇంకా క్షమిస్తూ వచ్చాడు. హల్లెలూయా. వీరి మాటను పట్టించుకోవాలా, వీరి గొలుగులు సనుగులు దేవుడు పట్టించుకోలేదు. అయితే చివరికి వారు గొనిగిన వారు, సనిగిన వారు ఎవరు కూడా పరలోకానికి లేదా వాగ్దాన భూమి అయిన పాలుతేని ప్రవహించి కానానికి వెళ్ళలేకపోయారు. గొనిగిన వారు, సరిగిన వారు ఎవరు వెళ్ళలేదు. ఎవరైతే దేవుని మీద నమ్మకంతో ఉన్నారో, మోషే మీద నమ్మకంతో ఉన్నారో వారు మాత్రమే కానానికి వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుడు కృప కలిగిన దేవుడు. ఫస్ట్ పాఠం మీరు రాయండి, కృప కలిగిన దేవుడు. కృప కలిగిన దేవుడు. ఎంత కృప ఇచ్చే దేవుడు అంటే,
మన పాపాలను, మన అపరాధాలను, మన బలహీనతలను కనుక దేవుడు చూచి లెక్క పెట్టి తీర్పు తీరిస్తే ఇక్కడ నిలబడే నేను గాని, కూర్చుని వాక్యమైన మీరు గాని, ఏ సర్వ సమాజము గాని నిలబడలేదు. ఓకే, దేవుడు ఎలాంటి వాడంటే కృప కలిగిన దేవుడు. కృప ఏం చేసిందంటే, మనం మంచివారము కానప్పటికీ, అయోగ్యులమైనప్పటికీ, బలహీనమైనప్పటికీ కృప మనల్ని కప్పుతూ ఉంది. దేవుని ఎదుట ఆ కృప నిలబెట్టింది. దేవుని ఎదుట ఆ కృప నిలబెట్టి మనం నడిపిస్తుంది. ఈ కృప లేకపోతే కంటికి కన్ను, పంటికి పన్ను, చేసిన తప్పుకు తీర్పు వస్తే మనం ఎవరు నిలబడలేం, ఆయన సన్నిధిలో నిలబడలేం, ఆయన ముందు నిలబడలేం. కనుక దేవుడు ఇంకా చేతులు చాపి కృపనిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం, ప్రజలు 38 సంవత్సరాల నుంచి పదే 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 శోధిస్తున్నారు. ఆహారం ఒకవేళ ఆలస్యమైతే ఆహారం ఏది, ఆకలి చేత చచ్చిపోతున్నాం అంటున్నారు. నీరు లేకపోతే నీరేది, దప్పుకి చేత చచ్చిపోతున్నాం అంటున్నారు. శత్రువులు ఎవరైనా వస్తే శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగిస్తామంటున్నారు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుణ్ణి శోధించారు, దైవజన్ని శోధించారు, దేవునికి వ్యతిరేకంగా లేచారు. అయినా దేవుడు వారి ఎడల కృప చూపాడు. ఈ రోజు నా కృప కలిగిన దేవుడు మనందరి మీద కృప చూపుతున్నాడు. హల్లెలూయా. ఆయన కృప చూపుతున్నాడు. ఆయన అత్యంత దీర్ఘ శాంతము కలిగిన వాడు, శాంతమూర్తి అయిన కృప ఇచ్చే దేవుడు అయిన. ఈ రోజు ఒకవేళ తెలిసి తెలియక నువ్వు దేవుని శోధించరా, దేవుడు నేను క్షమించి కృప ఇస్తూ ఉన్నాడు. నీ అవసరత ఏదైనా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితిగతులకు నా దేవుడు వచ్చి తన కృప చూపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు అడిగారు, ఇప్పుడు మనం చదివిన వాక్యంలో వీళ్ళు వచ్చారు మోషే దగ్గరికి. మోషే, మాకు నీళ్ళు, దప్పికి చేత మేము చచ్చిపోతున్నాం. రెండోది, మా పశువులకు కూడా నీళ్ళు, మా పిల్లలకి నీళ్ళు, మా పిల్లలు, మేము, పశువులు దప్పికి చేత చచ్చిపోతున్నాం, మాకు నీళ్లు కావాలి. కింద దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఏ ఆహారం ఫ్రూట్స్ లేవు, మేము ఆకలి చేత చచ్చిపోతున్నాం అని చెప్పి వారు మోషే దగ్గరకు వచ్చి సనిగి గొనిగితే ఇంచుమించు 20 లక్షల మంది ఒకడి మీద పడిపోయారు. ఊరంతా వచ్చి నీ మీద పడిపోతే నీకు ఎలా ఉంటది? 20 లక్షల కాల్పలం, 6 లక్షల కాల్పలం, పిల్ల జల్ల అందరినీ 20 లక్షల మంది ప్రజలు, 20 లక్షల మంది ప్రజలు ఒక్క మోషే మీద పడితే మోషే ఏమైపోతాడు? మోషేకి భయం వేసేది, ఏం చేయాలో అర్థం కాల. మోషే అహరోను ఇద్దరు వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు మోషేని, యెహోషువని దేవుడు కృప చెప్పి వారికి తన మహిమను కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మోషేకి అహరోనికి దేవుడు తన మహిమను కనపరిచాడట. హల్లెలూయా. వెంటనే మోషేని పిలిచి, నీ చేతిలో ఏముంది మోషే, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడు. హల్లెలూయా. చేతులు చెప్పండి. మోషే చెప్పాడు, ప్రభు కర్ర ఉంది, ఆ కర్ర తీసుకెళ్లి బండను కొట్టు. ఇది ఎప్పుడు చెప్పాడంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో, నిర్గమకాండం 17వ అధ్యాయంలో బండను కొట్టు, బండను కొడితే నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. చెప్పండి, బండను కొడితే నీళ్ళు వస్తాయి. పాఠం అంతా ఇక్కడే ఉంది, బండను కొడితే నీళ్ళు వస్తాయి. ఫస్ట్ సారి దేవుడు ఏం చెప్పాడంటే బండని కర్రతో కొట్టు, నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. ఇది నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ మాటలు ఉంటే ఇంటికి చదువుకోండి, అలా రాసుకోండి రిఫరెన్స్. నిర్గమకాండం లేదా చదివేస్తారా? ఒకసారి చదివేయండి. నిర్గమకాండం 17వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీమును అరణ్యము నుండి ప్రయాణమై రఫదీములో దిగిరి ప్రజలు తమకు తాగు నీళ్లు లేనందున మోషేతో వాదించచ్చు. మరల ఇక్కడ కూడా వాదన ఉందన్నమాట. హల్లెలూయా. త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వార్త చెప్పును. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇందెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుని ఇక్కడికి తీసుకుని వచ్చిద్దరని. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలు కొందరు తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ ఉన్న హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా మోషే ఇశ్రాయేలు పెద్దలు కన్నులు ఎదుట అట్లు చేశాను. హల్లెలూయా. ఇది ఎప్పుడు చదివాం? నిర్గమకాండం 17వ అధ్యాయం.
ఇది మొదటి ప్రారంభంలో విశ్వాస జీవితం. ఓకే, సంఖ్యాకాండం 38 మన 20వ అధ్యాయంలో 38 సంవత్సరాల వేరియేషన్. 38 సంవత్సరాలు మొదటిసారి వీళ్ళు ఎలా మాట్లాడారో, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందో 38 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అండి, ఎంత ఓర్చుకున్నాడండి. తన ప్రజలను అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా, వీళ్ళు నమ్మకంగా లేనప్పటికీ, దేవుణ్ణి శోధిస్తున్నప్పటికీ, తప్పటడుగులు వేస్తున్నప్పటికీ, దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పటికీ, వీరి ఆలోచనలన్నీ స్వార్థంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని భరించి కృప ఇవ్వలేదా? ఈ పాఠం అంతటిలో మనం బాగా తేరి చూస్తే దేవుని యొక్క అత్యంత కృప కనబడుతుంది, దేవుని వాత్సల్యత కనబడుతుంది, దేవుని యొక్క అపారమైన ప్రేమ, తన ప్రజల మీద ఆయనకున్న ఇష్టం మనకు కనబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన పిల్లల కోసం మనం కష్టపడతాం. ఎందుకు మన పిల్లల కోసం మనం కష్టపడతాం అంటే పిల్లల మీద ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. తల్లిదండ్రులు ఎదుట పిల్లలు కన్నీరు కారిస్తే తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లిపోతాయి, కన్న ప్రేగు తల్లడిల్లిపోతుంది. మానవ శరీర రూపంలో ఉన్న మన రిలేషన్స్ లోనే అలాంటి ఆ ప్రేమ ఉంటే దేవుడికి ఇంకెలాంటి ప్రేమ ఉంటుందో ఆలోచించాలి. అలాగే 38 సంవత్సరాలు దేవుడు వారిని భరించాడు. 38 సంవత్సరాలు దేవుడు వారిని మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా నడిచారు. వారి బట్టలు పాతిగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, ఏ శత్రువు దాడి వారి మీద జరగకుండా, ఏ ఎండ దెబ్బ వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభమై, మేఘస్తంభమై నా దేవుడు వారితో నడిచాడు. హల్లెలూయా. మనం చదివే పాఠంలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే, హోరేబు మీద ఉన్న కొండ ఉంది, ఆ కొండ ముందు నేను నిలబడ్డా, నువ్వు వచ్చి నీ చేతిలో ఉన్న కర్రతో ఆ కొండను కొట్టు, కొండలో నుంచి నీళ్ళు వస్తాయి, నీవు కొంతమంది పెద్దలు వెళ్ళి ఆ పని చేయండి. ఓకే, నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? బండను కొట్టు అన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బండతో మాట్లాడు. ఆ వేరియేషన్ చూడాలి మనం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో బండని కొట్టు, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో బండతో మాట్లాడు. మోషేకి చాలా కోపం వచ్చింది, ఆ ప్రజలందరి మీద సనుక్కున్నాడు. ఎక్కడ మనం ఇప్పుడు చదివాం కదా, ఎక్కడ ఉంది అది చూడండి. 20వ అధ్యాయంలో ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. 8వ వచనం చూడండి. నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడు అహరోను సమాజమును పోగు చేసి వారి కందుని ఎదుట ఆ బండతో మాట్లాడము. అదేం చేయాలా? మాట్లాడాలి. మాట్లాడితే అది నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రెప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటికును. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిన తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో అయ్యి అనకూడదు. ఎలాంటి వాడని ఇక అనకూడదు. ద్రోహులారా, దేవుడే తన ప్రజల ద్రోహులారా అన్నారు. నిజమే కదా? దేవుడికి తెలియదా ప్రజల ద్రోహులని? చెప్పండి. ఇప్పుడు నా పిల్లలు, నీ పిల్లలు ఎంత ద్రోహులైనా, ఏమండి, ఎంత తప్పు చేసినా, ఎలాంటి చేయకూడని పని చేసినా మన పిల్లల్ని మనం ఖచ్చితంగా దగ్గర తీసుకుంటాం. ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ అంతే. మారుతారులే నా పిల్లలు, మార్చుకుంటారులే. ఇంటికి వెళ్ళిన తర్వాత భయం నేను చెప్పుకుంటా, 2 దెబ్బలు కొట్టేనా నేను చెప్పుకుంటా. నీ పిల్లలు బయట వారికి నచ్చకపోవచ్చు కానీ నీ పిల్లలు నీకు నచ్చుతారు. కాకి పిల్ల కాకి ముద్దు అంతే. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. మరి వాళ్ళందరూ ఎవరు? దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. అందుకే ఏ దైవజనుడు నోటితో శపించకూడదని నేను 1కి 100 మార్లు చెప్తా. శపించడానికి దైవజనుడిని దేవుడు నియమించలేదు, శపించడానికి దైవజనుడే కావాలండి. హల్లెలూయా. శాపములో ఉన్న వారిని దీవెనలోనికి, జీవము కలిగిన దేవుని ఎదుగు నడిపించడానికి ఒక దారిగా, ఒక కాపరిగా, సావుకు నియమించాడే తప్ప దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవము దైవజనుడు పొందకూడదు. నోరు జారి ఇష్టానుసారంగా దైవజనుడు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దానికి ఖచ్చితంగా తీర్పు చెప్పాలి. అంటే వాక్యాన్ని మాట్లాడు, కంటెంట్ మాట్లాడు, ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నో ప్రాబ్లం. నీ నడిపింపులో, నీ మాట తీరులో ఖచ్చితంగా నిక్కరసుగా ఉండాలి. కానీ వ్యక్తిగతమైన వాటిని మనం హృదయంలో పెట్టుకుని, వ్యక్తిగతమైన కక్షను దేవుని బిడ్డల మీద ఒక దైవజనుడు చూపిస్తే ఆ దైవజనుడికి శ్రమ. ఓకే, హల్లెలూయా. తీర్పు తీర్చడానికి, లేకపోతే దూషించడానికి, ద్రోహులారా అనడానికి అవకాశం లేదు. కానీ మోషే అన్నది నిజమే. ఎందుకంటే దేవుడు 38 సంవత్సరాలు ఎలా భరించాడో అలాగే మోషే కూడా వారిని భరించాడు. ఓకే, మోషే కూడా వారి బిడ్డలే. మరి బాధ కలిగి
వారి టార్చర్ తట్టుకోలేక 20 లక్షల మంది ఎవరన్నా 3-4 వస్తేనే మనం తట్టుకోలేం. 3-4 గ్యాప్ లేకుండా మనం శోధిస్తే, 3-4 గ్యాప్ లేకుండా మనం 1కి 10 మాటలు అంటే కనీసం 10 మాటలు అనకపోయినా 2 మాటలైనా మనం ఉంటాం. కొంతమంది అయితే 10కి 12 అంటారు, 10కి 20 అంటారు, 100 ఆశ్చర్యపడొస్తారు. ఓకే, వీళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరేమో, ఉంటే మార్పు చెందండి, లేకపోతే దేవునికి స్తోత్రం. ఓకే, అలా మోషే ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు అన్ని చేస్తున్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాస్త ఆలస్యం అయితే ఓపిక పట్టకుండా నా మీద ఎందుకు వాదనకు వస్తారు? దేవునితో ఎందుకు వాదనకు వస్తారు? దేవునితో వీళ్ళు వాదించారు. అందుకే మెరీబా అన్న మాటకు వివాదము, గొడవ, వాదించుట. హల్లెలూయా. మెరీబా అనే మాట కంటే చెప్పండి, వాదన, గొడవ, వివాదము. హల్లెలూయా. వీళ్ళు దేవునితో ఏం చేశారు? వివాదం పెట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు. ఆ బాధను తట్టుకోలేక మోషే, ద్రోహులారా, మీకు విశ్వాసం లేదా, కృతజ్ఞత లేదా? ద్రోహులారా అనడానికి ఆ మాటకు అర్థం మీకు విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. దేవుని మేలు ఎన్ని చూసినా, దేవుని కార్యాలు ఎన్ని చూసినా, దేవుని అద్భుతాలు ఎన్ని చూసినా మీకు దేవుని మీద ఎందుకు విశ్వాసం లేదు, దేవుని మీద ఎందుకు నమ్మకం లేదు? ఇవన్నిటినీ కూడా ఆయన మనసులో పెట్టుకుని ఆయన దగ్గర వ్యక్తిగతమైన కక్షం లేదు. దేవుని కార్యాలు చూచి, దేవుని చేత పోషించబడి, దేవుని చేత 38 సంవత్సరాలు నడిచి ఇలా చేయటం, ఇలా దేవుని మీద సనగటం, గొనగటం ఆయనకి బాధ కలిగి ద్రోహులారా అన్నాడు. అంతే, దాన్ని దేవుడు అంతేం పట్టించుకోలేదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, తర్వాత మోసే చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? తర్వాత చూడండి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రెప్పింపు వలన నేను. అప్పుడు మోసే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించింది. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? కొట్టమన్నాడా, మాట్లాడమన్నాడు? చెప్పండి. కొట్టమన్నాడా, మాట్లాడమన్నాడు? అందరూ చెప్పాలి, మాట్లాడాలి. కానీ మోసే ఎన్నిసార్లు కొట్టాడు? 2 మార్లు కొట్టాడు. 2 మార్లు కొట్టాడు. కేవలం ఈ కారణం చేతే మోసే కానాను అడిగి పెట్టలేకపోయాడు. ఈ ఒక్క కారణం. మోసే కానానులో ఎందుకు అడిగి పెట్టలేకపోయాడంటే ఈ ఒక్క కారణమే. కొట్టమన్నప్పుడు కొట్టాలి, ఎందుకంటే దేవుని యొద్ద నుంచి మాట వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. సొంత మాటలు, సొంత జ్ఞానాలు చేస్తే చాలా ఇబ్బందులోకి వెళ్తాం. హల్లెలూయా. ఇక్కడ ఒక పాట నేర్చుకుందామా? మోసే చాలా క్రూరుడు, చాలా భయంకరమైన వ్యక్తి, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఆయన చాలా కోపస్తుడు. ఒక్క గుద్దుతో అవతలడు చచ్చిపోయేవాడు. మొదటి 40 సంవత్సరాల జీవితం ఇదే మోసేది. ఎలాంటి మోసేని దేవుడు సాత్వికుడిగా మార్చేశాడు. అయితే 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు ఇత్రో తన మామ దగ్గర ఉన్నాడు. లాస్ట్ 40 సంవత్సరాలలో సాత్వికుడిగా మారిపోయాడు. కోపమనంతటిని కూడా దేవుడు విరిచేశాడు. మోషేని దేవుడు సాత్వికుడిగా మార్చేశాడు. సాత్వికుడు కాబట్టే ఎవరిని కొట్టలేదు, లేకపోతే గుద్దుకోకని చంపేసేవాడు. అంత బలాఢ్యుడు మోషే. ఓకే, మోషే చాలా సాత్వికుడిగా మారిపోయాడు. ఇటువంటి సాత్వికుడైన మోషే ఆ కోపంలోనో, ఆ దైవావేశంలోనో, ద్రోహులారా మీకు నీళ్ళు రెప్పించడానికి మేము ఎంత కష్టపడుతుంది, దేవుని సన్నిధిలో సాగిలపడ్డా, దేవుని మహిమను మేము చూసాం, దేవుడు మాతో మాట్లాడాడు, మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి అంతా చెప్పేసి ఆ బండగాడికి వెళ్ళి మాట్లాడితే సరిపోయింది. ఓకే, బండగాడికి వెళ్ళి మాట్లాడకుండా 2 మార్లు కొట్టాడు. పాఠం అంతా ఇక్కడ ఉంది. హల్లెలూయా. 2 మార్లు కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు చెప్పండి? 2 మార్లు కొట్టాడు. ఇప్పుడు ఆ బండ గురించి మనం మాట్లాడుకుంటాం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ బండ గురించి మనం చదువుతున్నాము. ఆ బండ ఎవరో చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలో బాప్తిజం పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించుతారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసేస్తారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వాళ్ళు తాగి ఆ బండను ఇస్తారు. అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో వీళ్ళు కొట్టిన బండ ఎవరంటే క్రీస్తు. వీళ్ళందరికీ దప్పికని తీర్చింది ఎవరంటే క్రీస్తు. వాళ్ళందరి దప్పికని తీర్చి వాళ్ళందరికీ ఆహారముగా ఉన్నది ఎవరంటే క్రీస్తు యేసు. హల్లెలూయా. మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి
ఆయన ఆ ఆకాశమును, తన మహిమను, తన సింహాసనం అంతటిని కూడా వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడిగా మారాడైనా, తన స్వరూపం అంతటిని కోల్పోయాడైనా, కురూపిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన కొట్టబడితేనే ఆయనలో ఉన్న జీవం మనం తాగలుగుతాం. ఆయన కొట్టబడితేనే ఆయన గాయాల్లో నుండి మనకు స్వస్థత వచ్చింది. ఆయన రెక్కలో ఉన్న ఆరోగ్యం మనకు వచ్చింది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దప్పికతో ఉన్నప్పుడు బండైన యేసు వారి కోసం కొట్టబడ్డాడు. ఎవరి కోసం కట్టబడ్డాడు? మన పితరుల కోసం. అంటే యేసు ప్రభు కొత్త నిబంధనలో ఉన్నాడా, పాత నిబంధనలు కూడా ఉన్నాడా? చెప్పండి. క్రైస్తవ్యం అంటే చాలా మంది ఏమంటున్నారంటే 2000 సంవత్సరాల కానించే, యేసు ప్రభు వచ్చిన కానించే క్రైస్తవం ప్రారంభించబడింది, అంతకు ముందు క్రైస్తవ్యం లేదు, పురాతన కాలంలో నుండి మాయున్నాయి, మీది మహా అయితే 2000 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ అంటారు. కాదు కాదు, ఈయన ఆది నుండి ఉన్నవాడు. ఈయన లేకుండా ఏమి కలగల, సమస్తము నా యేసు కలిగి అలాగే. ఓకే, యేసు బండగా ఉన్నాడు, ఇక్కడ బండగా కనబడుతున్నాడు. పౌలు గారు చాలా క్లియర్ గా 1 కొరింథీ పత్రిక 10 చెప్తున్నాడు, ఆ బండ క్రీస్తే. నిర్గమాకాండం 17 అధ్యాయంలో యేసు ప్రభు కనబడుతున్నాడు. యేసు ప్రభు ఎలా కనబడ్డాడు? తన ప్రజలందరూ కూడా దప్పికతో ఉన్నారు. దప్పిక తీరకపోతే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళకి మరణమే శరణ్యం. ఇక జీవించడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా వారు జీవింప చేయబడాలంటే వారికి నీరు అనే జీవం కావాలి, దప్పిక అనే జీవం కావాలి. ఆ దప్పికను తీర్చడానికి జీవ జలగా ఆయన ఒక పండగ అక్కడ ప్రత్యక్షమైన యేసు క్రీస్తు కట్టబడటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బండలో ఉన్న, ఆ క్రీస్తులో ఉన్న జీవం అనే నీటిని తాగి సేద తీర్చబడి బ్రతికారు. ఓకే, 2వ పాఠంలో మోషే బండతో మాట్లాడాలి, కానీ 2 మార్లు కొట్టాడు. దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటో నేను వివరించి కొద్దిగా ముందుకు వెళ్తాను. ఓకే, మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చారు, సిలువే పడ్డారు, ఆయన కొట్టబడ్డారు, నెట్టివేయబడ్డారు, దూషించబడ్డారు, అవమానించబడ్డారు, వెనక నుంచి తన్నారు, గడ్డం పట్టి లాగారు. ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేయారో, ఎన్ని విధాలుగా ఆయన శోధించాలో, ఎన్ని విధాలుగా ఆయన అవమానపరచాలో అలాగ చేసేసారండి. ఆయన ఒంటికున్న వస్త్రమును కూడా చింపి చీట్లేసుకుని పంచుకున్నారండి. సిలువ వేసి మేకులు కొట్టి, నువ్వు దేవుడివైతే, దేవుని కుమారుడవైతే, నువ్వు నిజంగా దేవుని పరిశుద్ధువైతే సిలువ దిగిరా అని హేళన చేశారు, అవమానపరిచారు. అందుకే మొదటిసారి బండ మనందరి కోసం కొట్టబడింది, మనందరి కోసము సమాధి చేయబడింది, మనందరి కోసం మరణించబడింది, మనందరి కోసం తిరిగి లేచింది. ఆ బండ క్రీస్తు. హల్లెలూయా. కొట్టబడిన యేసు మనకి జీవం ఇచ్చాడు. జీవం ఇచ్చిన యేసుని మరలా కొట్టడానికి వీల్లేదు, మరలా సిలువేయడానికి వీల్లేదు. మనందరి పాపముల కోసం, మనందరి అపరాధాల కోసం, మనందరి అవసరతలు తీర్చడానికి కోసం, మనందరి శాపముల కోసం యేసు ప్రభువు ఒక్కసారి సిలువబడ్డాడు. ఎంతవరకు చేసిన పాపముల నిమిత్తం, ఇక చేయబోయే పాపముల నిమిత్తం అన్నిటికీ కూడా పరిహారార్థ బలిగా యేసు ప్రభువు ఒకే బలి పశువుల శిలువను రాయాలి. సమస్త పాపములకు సొల్యూషన్, సమాధానం యేసుక్రీస్తు శిలువ. ఓకే, యేసు ప్రభు కొట్టబడ్డాడు, కొట్టబడి ఆ ప్రజల ఆ దప్పికను తీర్చాడు. మన కోసం యేసు ప్రభు 2020 సంవత్సరాల కిందట ఆయన లోకానికి వచ్చి సమాధి చేయబడి, నీ నిమిత్తం నా నిమిత్తం కొట్టబడి, అవమానించబడి, దూషించబడి, తన రక్తం అంతటిని కార్చి దేవుడు మన కోసం నెట్టివేయబడ్డాడు. ఓకే, అయిపోయింది. ఇంకా మరలా మోషేనే కాదు, పౌలే కాదు, అపోస్తులే కాదు, ఏ దైవజనుడు, ఏ విశ్వాసి దేవుని మరలా కొట్టకూడదు, మరలా సిలువ వేయబడకూడదు, మరలా గాయాలను కాకూడదు, మరలా ఆయన శోధించకూడదు. ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. నువ్వు పాట పాడితే ప్రేమించినట్టు కాదు, ఆరాధిస్తే ప్రేమించినట్టు కాదు, దశభాగము కానికిస్తే ప్రేమించినట్టు కాదు. నేను ప్రేమించినట్లయితే నా మాటలను వినాలి, నా ఆజ్ఞలు గైకున్నవాడు. ఎవడైతే నా ఆజ్ఞలు గైకుంటాడో వాడే నన్ను ప్రేమించినట్టు. ఇప్పుడు చెప్పండి, మోషే కొట్టచ్చా, మరలా సిలువేయచ్చా? 2 మార్లు కొట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మాట్లాడితే చాలు. ఇప్పుడు మనం దేవుని కొట్టకూడదు, దేవుని శోధించకూడదు, దేవుని ప్రశ్నించకూడదు, మాట్లాడాలి. నిన్నటి చెప్పా, పరిసయ్యుడు సుంకరి ప్రాంతంలో పరిసయ్యుడు మాట్లాడాడు, కానీ సుంకరి హృదయములు చింపుకుని మాట్లాడాడు, తన వస్త్రాలు చింపుకుని మాట్లాడాడు, గుండె బాదుకుని, దేవా పాపనైన నన్ను కరుణించు. హల్లెలూయా.
ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని శోధించకూడదు, దేవుని ఇబ్బంది పెట్టకూడదు, దేవుని బాధ పెట్టకూడదు, దేవుని గాయాలు రేపకూడదు. గాయాలు ఎందుకు రేపుతాయి, ఎలా లెగుస్తాయి అంటే, నువ్వు ఒక బల్లెంతో పడటం అంటే, లేకపోతే ఆ గాయాలు రావడం, దాని భావం చెప్తాను. మనము దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తే, చూడకూడనివి చూస్తే, మాట్లాడకూడనివి మాట్లాడితే, వినకూడనివి వింటే, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కనుక మనం జరిగిస్తే ఆయన గాయాలు రేపడం. యేసు ప్రభువును మరలా మన బాహటంగా సిలువేసిన వాళ్ళగా మారిపోతుంది. ఓకే, ఆయన సిలువేసే వరకు మనం ఉండకూడదు, ఆయన గాయాలు రేపే వరకు మనం ఉండకూడదు, ఆయన మాట వినే వరకు ఉండాలి, మన దేవునితో మాట్లాడే వరకు ఉండాలి. ఓకే, హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలా, ఆయన గాయాలు రేపాలా, దేవునితో మాట్లాడాలా, మరలా ఆయన కొట్టాలా. మీరు ఏ విధి విధానాల్లో ఉన్నారు? దేవుని కొట్టేవారుగా ఉన్నారా, దేవునితో మాట్లాడే వరకు ఉన్నారా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మళ్ళీ మోసే ఆ ఒక్క కారణం చెప్పాడు, దేవుడు మాట్లాడమంటే మోస కొట్టాడు. ఓకే, దేవుడు మాట్లాడమన్నాడు కానీ మోస కొట్టాడు. నిర్గమాకాండంలో ఆయన పట్టుబోయబడ్డాడు 17వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మాట్లాడాలి కానీ ఆయన ఏం చేశాడు? కొట్టాడు. అందుకని మోసే కర్రతో కొట్టినందుకే ఆయన ఎక్కడికి వెళ్ళా? వాగ్దాన భూమికి వెళ్ళా. నువ్వు నేను ఆయనతో మాట్లాడకపోతే వాగ్దానమైన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. మోసే విషయంలోనే సాత్వికుడైన మోసే, నమ్మకస్తుడు మోసే, ఇల్లంతలో నమ్మకస్తుడు, సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి మోసే విషయంలోనే దేవుని తీర్పు సత్యమే, అటువంటి మోసే విషయంలోనే దేవుని విధి విధానాలు సత్యమే. మరి మన విషయంలో ఏంటి? దేవుడు ఇంకెంత కరెక్ట్గా ఉంటాడు, ఇంకా మనం ఎంత కరెక్ట్గా ఉండాలి? దేవుని త్రాసులో నిలబడితే, దేవుని ముందు నిలబడితే మనం సరితూగగలమా? ఒకసారి ఆలోచించు. సమయం ఎక్కువేమీ లేదు, మారు మనసుకోండి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. మోసే కొట్టాడు, చెప్పండి అందరూ కూడా, మోసే కొట్టాడు, 2 మార్లు కొట్టాడు. మోసే 2 మార్లు కొట్టాడు. నువ్వు ఎన్ని మార్లు కొట్టావు? ప్రశ్నించుకో. నువ్వు ఎన్ని మార్లు కొట్టావు యేసయ్యని? నువ్వు ఎన్ని మార్లు ఆయన శోధించావు? ప్రశ్నించుకో. నువ్వు ఎంతగా ఆయన బాధ పెడుతున్నావు? ప్రశ్నించుకో. ఇంకా మనం ఆయన కొడుతూ ఉన్నా, ఆయన శోధిస్తూ ఉన్నా, ఆయన బాధ పెడుతూ ఉన్నా, దేవుడు మా ఎడల కృప చూపుతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం తెరవండి అందరూ. మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా, మీరు పిల్లలు పెంచి గొప్పవారిగా చేసేది. అంటే ఒకసారి ఆగండి. నేను ఆకాశాన్ని భూమిని సాక్ష్యానికి పిలిచాడు. భూమి ఆకాశం వినండి, చూడండి, నేను నా పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేశాను. నెక్స్ట్, ఎత్తు ఇశ్రాయేలీలో తెలివి లేదు, నా జనులు యోచింపరు అనగా ఆలోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. దేవుని విడిచిపెట్టారంట, దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయారంట, దేవుని శోధిస్తూ వాదిస్తున్నారంట. హల్లెలూయా. ఎవరు పిలిచారు ఇప్పుడు దేవుని సాక్ష్యానికి? ఆకాశమా, భూమి చెవియొగ్గి విను, కళ్ళతో చూడు. హల్లెలూయా. తన ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి, ఒక ప్రవక్త మాట్లాడుతున్న మాటలు కాదు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. విను, చూడాలి, నేను ఎంత పెంచాను. అరణ్య యాత్రలో 20 లక్షల మంది కాల్పాలను, 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వారితో నడిచాడే. హల్లెలూయా. వారు ఉన్న పట్టణం ఏంటిది? ఎష్కోల్. చేతులు తల్లి చెప్పండి. ఎష్కోల్లోనే కదా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళు? చూడండి, ఏ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు? కాదేశ్. రైట్, హల్లెలూయా. కాదేశు ప్రాంతం అంతా ఎలాంటిదో తెలుసా? రాతి ప్రాంతం. మీరు ఇప్పటికైనా సరే అక్కడికి వెళ్ళి మీరు నిలబడి చిన్న గొయ్యి తీయండి, చూస్తా. మనం ఎక్కడ అడిగి పెట్టా రాళ్ళే తగిలితే కిందంతా రాళ్ళు, కొండ ప్రాంతం అదంతా. కాదేశు అనే ప్రాంతం అంతా కొండ ప్రాంతం.
వాళ్ళు ఏదన్నా నుయ్యితోవి నూతల నీళ్ళు తాగినట్లుగా, వాళ్ళ ఆహారం వాళ్ళు సంపాదించుకున్నట్లుగా దేవుని దూషిస్తున్నారండి. 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుడే వారిని పోషించాడు, దేవుడే వారి దప్పికి తీర్చాడు. వారు నిలబడిన నేలంతా రాతి నేల, పంట పండతో నీరు రాదు. వాళ్ళ సొంత కష్టం చేసుకోవడానికి అవకాశం లేదు, పంట పండించుకోవడానికి అవకాశం లేదు. రాతి నేల మీద పంట ఎలా పండుద్ది? రాతి నేల మీద నీళ్లు ఓట ఎలా వస్తుంది? కానీ అటువంటి బీడు బారిన రాతి నేల మీద దేవుడు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు, బండలో నుండి నీటిని రప్పించాడండి. తన ప్రజలకు 20 లక్షల మంది ప్రజలలో ఏ ఒక్కరికి కూడా ఏది తక్కువ కాకుండా దేవుడు కాపాడాడండి. 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు పోషిస్తే ఆ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? క్రీస్తు అనే బండను కొడుతున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత, నువ్వు దేవుని కృప ఎరిగిన తర్వాత ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు దేవుడు నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో దేవుడు జరిగిస్తే ఆ కార్యాలను మరచి మాటి మాటికి దేవుని గాయాలను రేపడతా. నీకు సత్యమా? నీకు న్యాయమా? ఓ సంగమా యోచించు. ఆత్మదేవుడు పలుకుతుండగా చెవి కలిగిన వాడు వినుగాక, హృదయం కలిగిన వాడు వివేచించుగాక. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్ని సహాయాలు చేస్తున్నాడు, ఎన్ని మేలులు చేస్తూ ఉన్నాడు. దినము దేవుడు పోషించకపోతే మన పట్ట పరిస్థితి ఏంటి? దినము దేవుడు కాపాడకపోతే ఈ లోకంలో మన సజీవులుగా ఉండడం అసాధ్యం. ఆయన కాపాడబట్టే మన సజీవులుగా ఉన్నాం. మన చిన్న బిడ్డలు సైకిల్ మీద, స్కూటీల మీద స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు దుష్టుడు ఎన్నో మార్లు కన్ను వేశాడు, ఎన్నోసార్లు మింగాలని చూశాడు. దేవుని కృప ఉందకనికే, దేవుని కాపుదల ఉందకనికే ఇంటిలో ఉన్న చిన్న పిల్లలు ఏముందని పెద్దవారు వరకు మనందరం క్షేమంగా ఉన్నాము, తన కృపలో ఉన్నాము, తన చేతిలో. ఎంత దేవుని స్తుతించాలి మనం, ఎంతగా దేవుని ఆరాధించాలి మనం, ఎంతగా దేవుని ఘనపరచాలి మనం. ఏది దేవుని ఎక్కడ కనపరుస్తున్నాం, దేవుని ఎక్కడ స్తుతిస్తున్నాం. ఒక దైవజనుడు ఒక మాట అంటే మనం పడలేము. దేవుని కార్యం కొద్దిగా ఆలస్యం అయితే మనకి ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి దూరం అయిపోతుంది. ఇది న్యాయమా? కాదు కాదు. హల్లెలూయా. వాళ్ళు అడుగుతున్నారు, ఆహారం లేదు, మాకు దానిమ్మ లేదు, ద్రాక్ష లేదు, అది లేదు, ఇది లేదు, నీళ్ళు లేదు. హల్లెలూయా. బండల నుంచి నీళ్ళు వచ్చి ఈ రోజు నీ ప్రతి అవసరత ఫిలిప్పు 4:19 ప్రకారం క్రీస్తు కృప మహదైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఓకే, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నీ కోసం కొట్టబడుతుంది. బండ చెప్పండి, బండ. అందరం క్రీస్తు అనే బండ నా కోసం పట్టుబడింది, నా కోసం నలిగిపోయింది. ఆయన నలిగిపోయాడండి, కొట్టబడ్డాడండి. యెషయా గ్రంథంలో దేవుడు పాపిష్టి ప్రజలు, మేలులు మరిచిపోయారు. వాళ్ళని నేనే పెంచాను, వాళ్ళు నేనే పెద్ద చేశాను, వాళ్ళు నాకు ద్రోహులుగా, నాకు వ్యతిరేకంగా లేచారు, వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశారు. ఆకాశాన్ని భూమిని దేవుడు సాక్ష్యాన్ని పిలిచాడు. యెషయా గ్రంథంలో మనం చదివాం. ఎక్కడ చదివాం? మొదటి అధ్యాయం 2 నుంచి 5 వచనాలు ఆ మాటలు మనకు కనబడతాయి. ఎప్పుడైనా చదివాం? చదివిన దాంట్లో చెప్పండి. మీరు చూసి చెప్పొద్దు, మీరు చదివారు కదా అని చెప్పండి. ఆకాశాన్ని భూమిని దేవుడు సాక్ష్యానికి పిలిచాడు. వినండి, చూడండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. చల్లటిగా లాగింది, మళ్ళీ వస్తుంది. చేయలేదు తల్లి చెప్పండి, అది నాకు తెలుస్తుంది. గట్టిగా చెప్పండి. దేవుడు నమ్మదగిన వాడండి. యేసు ప్రభుని శోధించొద్దండి. ఆయన మేలు చేసే దేవుడండి. మరలా ఆయన గాయాల రాపోద్దండి. మరలా ఆయన బాహటాన్ని సిరివేయద్దు. మొదటిసారి కొట్టబడ్డాడు, రెండోసారి మాట్లాడాలి. మనందరి నిమిత్తం యేసు ప్రభు శరీరదారుడిగా ఆ రోజున పాత నిబంధనలో నిర్గమాకాండ 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక రాతి పండగ సాదృశ్యం ఉంటే, నూతన నిబంధనలో ఆదియందు వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరదారుడిగా యోహాను సువార్త 1:14 వాక్యంలో శరీరదారుడిగా 2024 సంవత్సరాల క్రితం అడుగు పెట్టాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నడిచాడు. అద్భుతాలు, స్వస్థతలు, మేలు చేశాడు. ప్రతి ఒక్కరికై కూడా ఆయన మహిమలు తెలుసు, ఆయన అద్భుతాలు తెలుసు. దేవుని వాక్యంలో రాబడింది, యేసు క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు, సూచకులు, మత్కార్యాలు నలు దిశలకు వ్యాప్తి చెందును, నలు మూలలకు స్ప్రెడ్ అయినట్లుగా రాయబడింది. ఆ నిమిత్తమే జక్కీ తెలుసుకున్నాడు. ఓకే, హల్లెలూయా. చెల్లి చెప్పండి. అలాంటి అద్భుతాలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు నీకు కీడు చేస్తాడా?
కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు. యేసు ప్రభు కీడు చేసే దేవుడు కాదు. ఇక్కడ నేను 3 పాఠాలు చెప్తాను. మొదటి పాఠము, దేవుడు కృప చూపుతున్నాడు. ఎంత కృప చూపుతున్నాడంటే, మనం ఆయన గాయాలను రేపుతున్నా, ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోయినా, ఆయన కృపను మనం దుర్లభం చేస్తున్నా, ఆయన ఇచ్చిన సమయాన్ని మన ఇష్టానుసారమైన పనులకి వాడుకుంటున్నా, దేవుడు మన ఎడల కృప చూపుతున్నాడు. ఎందుకు కృప చూపుతున్నాడు తెలుసా? నువ్వు అలా నశించడం దేవుడికి ఇష్టం లేదు. రాసుకొని మొదటి పాఠంలో దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకు అంటే నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. మొదటి పాఠం రాయండి. దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీ బిడ్డలు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితం నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇంకా కృప చూపుతున్నాడు. తల్లి తండ్రులు తన బిడ్డల ఎడల ఎలాంటి ప్రేమను చూపిస్తారో అంతకు మించిన ప్రేమను దేవుడు మన ఎడలు చూపిస్తున్నాడు. ఒకవేళ తల్లి అయినా మనల్ని దూరం పెడతదేమో, తండ్రి అయినా దూరం పెడతదేమో, మనల్ని భరించలేక నా కడుపుని చడుపుట్టేవారని తల్లిదండ్రులైన మనల్ని విడిచిపెట్టి ఆ పెంట కుప్పల్లో చెత్త కుప్పలో పాడేసి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు ముమ్మాటికి మనల్ని విడిచిపెట్టడు, మనల్ని మరిచిపోడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ తల్లి మర్చిపోయిన ఆశ్చర్యపడవసల్లా, ఈ తండ్రి మరిచిపోయిన ఆశ్చర్యపడవసల్లా. దేవుడు మరిచిపోడు. మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మొదటి పాఠంలో కృప, ఆయన కృప కలిగిన దేవుడు. ఎందుకు కృప ఇచ్చాడు తెలుసా? నశించుకోవడం ఇష్టం లేదు. నువ్వు నశించుకోవడం నిజంగా ఇష్టం లేదు. నేను ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతా. నువ్వు పాడైపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీ చెయ్యి జారిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్న వారందరూ దుఃఖిస్తారో లేదో నాకు తెలియదు. నిన్ను గురించి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. నీకు సహాయం చేయాలని ఆలోచన నీ ఇంటి వారికి, నీ రక్త సంబంధం కలిగి, నీ తోపట్టులకి, అన్నదమ్ములకు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ నువ్వు పడిపోతుంటే పట్టుకోవాలనిపిస్తుంది ఏసైకి. నువ్వు జారిపోతుంటే పట్టుకోవాలనిపిస్తుంది ఏసైకి. నువ్వు పాడైపోతుంటే నిన్ను దీవించాలని అనిపిస్తుంది ఏసైకి. నువ్వు చెడిపోతుంటే నిన్ను బాగు చేయాలని ఏసై అనిపిస్తుంది. అలాంటి ప్రేమను వదులుకోవద్దు. ఏసయ్య ప్రేమ వైపు పరిగెత్తుకు రండి. ఏసయ్య ప్రేమను అర్థం చేసుకోండి. స్త్రీలో చేతులు చాటు కావాల్సి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నేను చాలని దేవుడని మరొక వారు దేవుడు మాట్లాడుతుంది. లోక ప్రేమ తుచ్చమైనది, మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనది. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. దానిలో ఉద్దేశం ఉంది. యేసు ప్రేమలో ఉద్దేశం ఉంది. యేసు ప్రేమలో శాశ్వత కృప ఉంది. ఈ లోకంలో ఒక మనుషుడు నీతో మంచిగా మాట్లాడాడంటే దాని వెనక మన మోసం ఉంటుంది. ఒక మనుషుడు నీ దగ్గరికి వచ్చాడు అంటే నీతో ఏదో అవసరం ఉంది. అవసరం ఉన్నది కనుక నీతో మాట్లాడాడు. అవసరం పడింది కనుక నీ అంతకు వచ్చాడు. ఏ అవసరం నీతో లేకపోయినా నేను నశించుకోబట్టి నా దేవుడు 4 సంవత్సరాలు నువ్వు బ్రతికడానికి దిగొచ్చాడు, నువ్వు జీవితానికి దిగొచ్చాడు. ఆయన ప్రోత్సహించాడు. ఆయన చేతులు బలమైన చేతులు, ఆయన చేతులు గట్టి చేతులు, జారిపోకుండా పడిపోకుండా పట్టుకుని చేతులు. ఆయన చేతులకు రాదు అంటున్నాడు, నా అరచేతులు నిన్ను చెక్కాను. ఇదే పాఠం చెప్తాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. నా గొర్రెలు నేను ఎరిగాను, నా గొర్రెలు నా స్వరం ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి నా గొర్రెలు, నా చేతిలో ఉన్న నా గొర్రెలను ఎవరు అపహరించడం. వా, ఎంత కృపిస్తున్నాడా! ఈ ప్రసంగం చెప్పడానికి కారణం తెలుసా? ఆల్రెడీ ప్రేయర్ అయిన తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు చెప్పాడు, నా కృపను ప్రజలు మరిచారన్నాడు. సంఘంలో చేసిన కార్యాలు, వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలు సంఘం మరిచింది. కృతజ్ఞత లేని వారు ఉన్నారు, కృతజ్ఞత గురించి చెప్పమన్నాడు దేవుడు. ఓకే, అందుకే ఈ పాట నుంచి మోషే చేసిన మిస్టేక్ మనం చేయకూడదు. ఓకే, మోషే ఇంకా చాలా మంచి కార్యాలు చేశాడు. మంచి నమ్మకమైన నాయకుడైన, ఆయనలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన మనం మాదిరిగా తీసుకోవాలి. అలాగే ఆయన చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అది కూడా మనం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు అలా నమ్మకంగా మారాలి. మోషే చేసిన పొరపాటు కొట్టడం, ఆయన కావాలని కొట్టల, దైవావేశంతోనో ఏదో ఒక భారంతోనే కొట్టాడు. కానీ దేవుడు దాన్ని దోషంగా ఎంచాడు. కొట్టకూడదు, మాట్లాడాలి. దేవుడు చెప్పాడు మాట్లాడు అని, పట్టుకూడదు. నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టావు ఆలోచించు. బాప్టిజం పొందినప్పుడు ఎన్నన్నా ప్రార్థన చేస్తానన్నా, నమ్మకంగా ఉంటానన్నా, స్వార్థ పనిలో ఉంటానన్నా, పరిచర్లో ఉంటానన్నా, ఏ పని చెప్పినా నేను అది చేసుకుంటానన్నా. ఇక నుంచి నా జీవితం నా దేవునికి అన్నా.
ఏది నీ సమర్పణ? ఏది నీ తీర్మానం? మాట తప్పలేదా? దేవుణ్ణి మరవలేదా? మొదటి ప్రేమను విడిచిపెట్టలేదా? మొదటి భారాన్ని విడిచిపెట్టలేదా? హల్లెలూయా. గాయపరిచావుగా దేవుణ్ణి. మోషే 2 సార్లు కొట్టాడు, నువ్వు ఎన్నిసార్లు కొట్టు నీ బ్రతికించుకోకుండా? దేవుని ప్రేమను ఎందుకు మర్చిపోతున్నావు? ఆయన పదే పదే నీ గురించి విజ్ఞాపన చేస్తానంట. ప్రధాన యాజకుడైన దేవుడు, తండ్రి కుడిపార్శ్వం ఆసండైన దేవుడు నిన్ను గురించి మొర్రపెడుతున్నాడు. నీ పేరు ఆయనకు తెలుసు, నీ తల వెంట్రుకలు దేవుడు లెక్క పెట్టాడు. నీ పేరు, నీ బయోడేటా అంతా దేవుడికి తెలుసు. నిన్ను గురించి ఆలోచించేవారు ఎవరు లేరు అనుకుంటున్నామేమో, నీ గురించి ఆలోచించే కృప కలిగిన దేవుడు ఉన్నాడు. నీ గురించి మొర్రపెట్టే కృప కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన యేసు తండ్రి కుడిపార్శ్వం ఆసండి ఉన్నాడు. ఆయన నీకు ఎందుకు సమయం ఇచ్చాడు తెలుసా? నువ్వు మారు మనసు పొందుతావు. ఎందుకు సమయం ఇచ్చాడు తెలుసా? ఎందుకు భూమి మీద ఇంకా నేను బ్రతికే ఉండేటట్టుగా చేశాడు తెలుసా? కేవలం నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు రక్షణ పొందడం దేవునికి ఇష్టం. కొంతమంది సేవకులు అన్ఎక్స్పెక్టెడ్ గా చచ్చిపోతున్నారు. అనారోగ్యంతో చావును, యాక్సిడెంట్తో చావును, హతహత్య, దాన్ని ఏమంటారు, హతసాక్ష్య మరణమైన కావచ్చు, ప్రవీణ్ పగడేల గారి లాగా ఏ రకమైన మరణం వచ్చిందంటే, ఒక దైవజనుడు అనుకోకుండా ఉన్న పలంగా చనిపోయాడు అంటే అతని భూమి మీద లెక్క ముగించబడింది. ఇక చాలు, నీ భక్తి సరిపోతుంది, పరలోకానికి వచ్చే ఇప్పటిదాకా కష్టపడింది చాలు, నా దగ్గర సేద తీర్చుకుందో కానీ రెస్ట్ తీసుకుందో కానీ వచ్చని చెప్పి ఆ దైవజనుడికి ప్రమోషన్ ఇచ్చి దేవుడు తీసేసుకున్నాడు. అంటే మనకంటే ముందుగా మరణించిన వారు ప్రమోషన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు తీర్పును దాటేశారు వాళ్ళు. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయనకి విలువైనది. ఓకే, యెహోవా భక్తుల మరణానికి విలువైనది. మనకంటే ముందుగా భక్తి చేసి మరణించిన పరిశుద్ధులు, దైవజనులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు దేవుడు. వాళ్ళ లెక్క సరిపోయింది, వాళ్ళ భక్తి సరిపోయింది, వాళ్ళ సింహాసనానికి అర్హులు, వాళ్ళ కిరీటానికి యోగ్యులు, ఇక చాలు అని దేవుడు వాళ్ళని తీసేసుకున్నాడు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటో తెలుసా? ఇంకా ఆ అర్హతలోనికి మనం వెళ్ళడానికి దేవుడు ఇంకా మనల్ని కొనసాగిస్తున్నాడు. ఇంకా కిరీటాన్ని పొందుకోవడానికి, ఆ కృపను పొందుకోవడానికి, ఫలించడానికి, దేవుని మాట విని దాని ప్రకారం జీవింపచేయడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ఈ సమయం దేవునికి ఇద్దాం. మన బ్రతుకు దేవునికి ఇద్దాం. మన జీవితం దేవునికి ఇద్దాం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని కృపతో మాత్రం ఆడుకోవద్దు దయచేసి. దేవుడు ఇచ్చిన సమయాన్ని దుర్లభం చేసుకోవద్దు. అల్లు చెప్పండి, గట్టిగా అల్లు చెప్పండి, అల్లు చెప్పండి. ఒక తల్లి నాకు తెలుసు, మన సంఘంలో ఉంటుంది ఆ సిస్టర్ గారు, పేర్లు చెప్పమని. ఓకే, తల్లి ఎప్పుడు నాతో ఫోన్ మాట్లాడుతుంది, ప్రార్థన చేయించుకుంటుంది. ఎన్ని జబ్బులు ఉండాలో అన్నీ ఉన్నాయి ఆవిడకి. షుగర్, బీపీ, ఆయాసం అన్నీ ఉన్నాయి. చాలా కాలం నుంచి చర్చ్ పెట్టిన ఇది 10వ సంవత్సరం జరిగింది. 9 సంవత్సరాల నుంచి, ఇంచుమించు 9 సంవత్సరాల నుంచి నెలకి 4-5 సార్లు ఫోన్ చేస్తుంది. 4 సార్లు అంటే తక్కువ, ఇంకెక్కువ సార్లు ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది, ప్రార్థన చేయించుకుంటుంది. నొప్పి అంటది, ఆయాసం అంటది, గుండెలో బాధ అంటది, గ్యాస్ పెయిన్ అంటది. రోజుకు ఒక నొప్పి. ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడి కృపను బట్టి ఆవిడకి స్వస్థత వస్తుంది, తగ్గుద్ది. మరలా కాసేపుడుకో మరుసటి రోజుకో మరలా ఫోన్ చేస్తుంది. హల్లెలూయా. 9 సంవత్సరాల నుంచి ఆవిడతో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళు, దగ్గరలో చర్చిలే లేవు అని అంటది. ఎంతో దూరమైన ఒక మంచి నడిపింపు, ఒక మంచి పెంతుకోస్తు సంఘం, ఒక మంచి ఆత్మ నడిపింపు ఉన్న దైవజన్ దగ్గరికి వెళ్ళు. ఆవిడ అంటది, మీలాంటి బోధ లేదని అంటది. అవన్నీ కాదు, ఏదో ఒక చర్చికి వెళ్ళు, ఏదో ఒక చర్చికి వెళ్ళు. నువ్వు చర్చికి వెళ్ళకపోతే, ఒక చర్చి క్రమంలో లేకపోతే, నీకు ఒక దైవజనుడు లేకపోతే, నీకు ఒక సంఘ నాయకుడు లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు. చర్చికి వెళ్ళని చెప్పేవాడిని. 9 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఆవిడ ఏ చర్చికి వెళ్తలా. దేవుని వాక్యం ఏదన్నా యూట్యూబ్ లో చూస్తుంది, లేకపోతే లేదు, అది కూడా అప్పుడప్పుడు. అలా ఒక వారం కిందట చాలా సీరియస్ అయింది. హార్ట్ బీట్ సరిగ్గా లేదు. 70% 80% కొట్టుకోవాలన్నారంటే డాక్టర్, 30% కొట్టుకుంటుంది. కష్టం అన్నారు. నీరు చేరిపోయింది, హార్ట్ అంతా ఉప్పిపోయింది, కాళ్ళు చేతులు ఉప్పిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నారు. కూతుర్లు ఏడుస్తున్నారు, తల్లి ఏడుస్తుంది. మనం ఫోన్ చేసి అంటుంది, అయ్యా చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నావు చర్చికి వెళ్ళమని, బాప్టిజం పొందమని. నేను వెళ్ళా, ఇప్పుడు నేను మీ చర్చికి వస్తా, నీ దగ్గర బాప్టిజం తీసుకుంటాను, కుదురుద్దా? నాకు చాలా బాధ కలిగింది, సంతోషం కలిగిన ఆ మాటకి బాధకి. 9 సంవత్సరాల నుంచి
ఈ రోజు వరకు నేను చెప్తూనే ఉన్నాను, ఏదో ఒక మందిరానికి వెళ్ళు, ఏదో ఒక దైవజనుడు నడిపింపులో ఉండు, ఏదో ఒక దైవజనుడు చేతి కింద నమ్మకంగా ఉండు. 9 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, బాప్తిజం పొందు, మందిరానికి వెళ్ళు, బాప్తిజం తీసుకో, మందిరానికి వెళ్ళు. ఆరోగ్యం పోయిందని, డాక్టర్లు చేతులు ఎత్తేశారని, శరీరం సహకరించట్లేదని, నువ్వు తొందరలో చచ్చిపోతావని డాక్టర్లు చెప్పిన తర్వాత ప్రాణ భయంతో, స్వార్థంతో యేసు ప్రభు దగ్గరికి వస్తావా? ఎంత స్వార్థం అది! దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు నేనేం త్రోసివేయడు. కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నాను. అన్ని బాగున్నప్పుడు వస్తే బాగుండేది కదా, అన్ని పోయిన తర్వాత వస్తే ఎంత బాధపడతాడు దేవుడు. హల్లెలూయా. నీ ఆరోగ్యం బాగున్నప్పుడు, నీ స్థితిగతులు బాగున్నప్పుడు నువ్వు దేవునికి అన్నిటిని అప్పగించే, ప్రభా నా ప్రాణాత్మ దేహాలు, నా కుటుంబ వ్యవస్థ నీకు ఇస్తున్నాను, నీకు అప్పగిస్తాను, నీవే యజమానుడు, నన్ను పరిపాలించనే నీ పూర్తి ఆధిపత్యాన్ని దేవుని అధికారానికి ఇస్తే దేవుడు చక్కగా మన కుటుంబానికి కడతాను. హల్లెలూయా. తల్లి గురించి ప్రార్థన చేయండి, స్వస్థత కలగాలి. ఆవిడ నిర్లక్ష్యం చేసింది, కానీ దేవుని కృప ఉంది ఆవిడికి. దేవుడు ఆవిడ నశించుకోవడానికి ఇష్టపడతలే, దేవుడు ఆవిడని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇంకా సజీవంగా ఉంచాడు. హల్లెలూయా. 9 సంవత్సరాలు చెప్తాను. ఎన్ని సంవత్సరాలు? ఏ చర్చికి వెళ్ళకుండా, ఏ మందిరానికి వెళ్ళకుండా, ఏ దైవజనుడి దగ్గర నడిపింపులో లేకుండా, పరిచర్యలో లేకుండా నీకు ఒక దైవజనుడు ఉండాలి. దేవుని కాపుదల, దేవుని కన్నీరు ఎంత ప్రాముఖ్యమో దైవజనుడి కన్నీరు కూడా ప్రాముఖ్యం. నీకు ఒక దైవజనుడు ఉండాలి, నీకు ఒక సంఘం ఉండాలి, నీకు ఒక సంఘ క్రమం ఉండాలి. ఓకే, సంఘం లేకుండా, క్రమం లేకుండా, ఒక దైవజనుడు నడిపింపులో లేకపోతే ఇబ్బంది పడతావు నువ్వు. ఉండాలి, క్రమం ఉండాలి. ఓకే, చేలు తల్లి చెప్పండి. మనం చేసి ఏడుస్తున్నాయా, అంతా అయిపోయింది, డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నేను తీసుకెళ్ళింది 2000. బాబా ఏమీ లేదు, వాళ్ళకి గుడిసెలో ఉంటారు వాళ్ళు, ఏమీ లేదు, ఎవరు కొడుకు లేరు, ఎవరు లేరు, 2 కూతురులు, ఏమీ లేదు బాబు. ప్రాణం తక్కుపోయింది. ఎంతకంత సహాయం చేయాలని అనిపించింది, ఏదో ఒకటి చేయాలనిపించింది. నా దగ్గర చూస్తే 0. ఆశ ఉంది, ఏమీ లేదు. ప్రార్థన చేస్తే, ప్రభా ఆవిడ విడో ప్రభా, ఎవరు లేరు, ఏడుస్తూ ప్రార్థన చేశాను ఆవిడ కోసం. 9 సంవత్సరాల నుంచి చెప్తున్నాను రక్షణ పొందామని, బాప్టిజం పొందామని. ఆవిడ పొందలేదు, పరిస్థితి చేయదాటిపోయింది. ఏదైనా సాయం చేద్దామంటే ఆర్థికంగా నేను చాలా జీవితంలో ఉన్నాను, ఏమీ చేయలేని పరిస్థితి. ఆవిడ నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు అద్భుతం చేయ ప్రభా. ఆవిడ రక్షణ పొందుతానంటుంది, నా దగ్గరికి వస్తానంటుంది. ఒక అవకాశం ఇచ్చి ఆవిడకి కొన్ని రోజులు ఇవ్వు ప్రభా, ఆయుష్ని పెంచు ప్రభా. ఆవిడ రక్షణ పొందిన తర్వాత, వాక్యంలో బలపడిన తర్వాత, పరలోకానికి ఆవిడ యోగ్యురాలు అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసేసుకో. ప్రభువు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే ఒక ఆత్మ విలువ ఆత్మ భారం కలిగిన దైవజనుడికి తెలుస్తుంది. ఒక ఆత్మ విలువ ప్రాణము పెట్టిన దేవునికే తెలుస్తుంది, చల్లారిపోయిన వారికి తెలియదు. ఓకే, హల్లెలూయా. ఒక ఆత్మ నశించిపోయిందంటే ఎంత అసాధారణమైన విషయం తెలుసా? యుగ యుగాలు, తరతరాలు అగ్నిగుండంలో మాడిపోతూ ఉంటది, అల్లుతూ ఉంటది, కేకలేస్తూ ఉంటది. ఆ తీరని ఆర్తనాదాలు వినేవాడు ఉండడు. ఆర్తనాదాలు భరించలేక దేవుని కూడా దూషిస్తారు వాళ్ళు. ఓకే, అక్కడికి వెళ్ళామా మరలా తిరిగి రావడానికి అవకాశం ఉండదు. అక్కడికి వెళ్ళక ముందే ఈ లోకంలో దేవుని కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితాన్ని దేవుళ్ళు నాటుకోవాలి. ఎంతకాలం వేషధారణ, ఎంతకాలము లోకము, ఎంతకాలం ఆచారాలు, ఎవరో మాటలు ఇంకెంతకాలం ఎంతో. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ ప్రసంగం చేయడానికి వచ్చేవారంటే నేను ఉంటానో లేదో తెలీదు, మీరు ఎంతమంది ఉంటారో లేదో తెలీదు. ఈ రోజు ఈ ప్రభువు మన మధ్యలో నాటుతున్నాడు. ఆకాశాన్ని, భూమికి మాటలు దేవుడు సాక్షులకు వచ్చాడు. మీరు మారు మనసు పొంది దేవుని పొందుతారు. ఓకే, మారు మనసు పొంది ప్రభు పొందండి. లోకానుసరమైన క్రియలు, కార్యకలాపాలన్నింటిని పక్కన పెట్టండి. నువ్వు నశించకూడదు, దానికి ఇష్టం లేదా? చెప్పండి, పక్కన వరకు చెప్పండి, బ్రదర్ సిస్టర్ చెప్పండి, మీరు నశించుకోవాలి. దేవునికి ఇష్టం లేదు, అందుకే నీకు కృప చూపుతున్నాడు. మరొకసారి చెప్పండి, నీవు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, నీవు దేవుని కృపను పొందు. చెప్పండి, నీవు దేవుని కృపను పొందు. ఇంకొక మాట చెప్పండి, యేసయ్యా జీవం కలిగిన దేవుడు, యేసయ్యా జీవం కలిగిన దేవుడు. మీకు ఒక సీక్రెట్ చెప్తానే, ఒక దైవజనులుగా మేము గాంభీర్యంగా కనపడొచ్చు, కానీ పైకి నవ్వుతుండొచ్చు, కానీ ఎన్నో పోట్లు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు,
కుటుంబ పరంగా కావచ్చు, ఎవరో నాకు అనవసరం. నా వ్యక్తిగత జీవితాన్ని ముందు పెట్టాలంటే చాలా కోట్లు ఉంటాయి. కొన్ని సందర్భాలు అసమాధానం వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ గా కట్టాల్సింది కట్టకపోతే అవతలోడు ఏదన్నా నోరు జారి, నువ్వు దైవజనుడు కదా, 10 మందికి బోధించేవాడు కదా, నువ్వు ఎన్నిసార్లు వాయిదా వేస్తావు అన్నప్పుడు గుండెలు పగులుతాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఆ సమయంలో భయం కలుగుతూ ఉంటది, ఆందోళన కలుగుతూ ఉంటది. అలాంటి పరిస్థితులు నా నోట్ల నుంచి వచ్చే ఒక మాట, యేసు జీవం కలిగిన దేవుడు, యేసు జీవం కలిగిన దేవుడు. బండి మీద ఉన్నో, డ్యూటీలో ఉన్నో, దేవుని పనిలో ఎక్కడున్నో, నా నోటి నుంచి వచ్చేది యేసు జీవం కలిగిన దేవుడు. ఈ ఒక్క మాట ఒక 10-20 సార్లు అంటాను, ఆటోమేటిక్ గా ధైర్యం కలుగుతుంది. దేవుడే చూసుకుంటాడని ఈ పక్కన నన్ను ఏదైతే విచారంలోకి లాగుద్దో ఆ విచారకరమైన సంఘటన పక్కన పెట్టి ముందుకెళ్ళిపోతాను. ఎలా వెళ్తానని కాబట్టి ఇలా నవ్వుతున్నాను, లేకపోతే తట్టా కొట్టేప్పుడు చదివేస్తాను. దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని నడిపింపు లేకపోతే ఈ ఊర్లోనే, ఈ మందిర విషయంలోనే, ఈ పోరాటంలోనే తట్టా కొట్టేప్పుడు చదివేస్తాను. దేవుని కృప ఓడిపోనవదు. దేవుని కృప ఏ మనుషులకి అప్పగించదు. దేవుని కృప ఎవరి ఆధిపత్యం మన మీద చలామణి అవదు. దేవుడు తన బాధ్యత మన మీద చాటుకుంటాడు. దేవుడు తన చేతితో మన పట్టుదల అంతమంది లేచిన నీ ముందు సాగిలు పడాల్సింది. కొద్దిగా టైం పడుతుంది అంతే, కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే, కానీ దేవుడు ఖచ్చితమైన సమయంలో చేస్తాడు. డోంట్ వరీ. ఏ విషయంలో మీరు పెదరవసరం, దేవుడు కృప మన మీద ఉన్నది. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, ఈ సమయాన్ని దేవునికి ఇచ్చాయి. నీ బ్రతుకుని దేవుడికి ఇచ్చే ఆ తల్లి కోసం ప్రార్థించండి. చేదు తల్లి చెప్దామన్నా. మొదటి పాఠం, దేవుడు కృప కలిగిన దేవుడు, నువ్వు నశించబడా దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. రెండో పాఠం, దేవుడు సహాయం చేసే దేవుడు, నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మొదటి పాఠం, కృప ఇచ్చే దేవుడు, నిన్ను నశింపనవడు. మొదటి పాఠం, దేవుడు కృప ఇచ్చే దేవుడు, నిన్ను నశింపనివ్వడు. రెండో పాఠం, దేవుడు సహాయం చేసే దేవుడు, నిన్ను నడిపిస్తాడు. నీ జీవిత యాత్రలో నీ కుటుంబ వ్యవస్థను నడిపించడానికి దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరంతా తన మహిమలో తీర్చుకుంటాడు. ఇదే జరిగింది. వీళ్ళు 38 సంవత్సరాలు భక్తి జీవితంలో దేవుణ్ణి మొదటి రోజున ఎలా శోధించారో అలాగే శోధిస్తూ వచ్చారు. దేవుడితో ప్రతి సందర్భంలో మెరీమా, వివాదము, గొడవ, ఏది లేకపోయినా దేవుని మీద అలిగారు. మోషే మీద అలిగారంటే దేవుని మీద అలిగినట్టే. దైవజనుడు ఏం చేస్తాడు? దేవుని పని చేసే దైవజనుడు దేవుని మాటలు, దేవుని తీర్పుని ప్రకటిస్తాడు. దైవజనుడైన మోషే మీద అలితే ఎవరి మీద అలినట్టు? దేవుని మీదే కదా. మోషే మీద మాట్లాడితే అది లేదు, మాట్లాడితే ఇది లేదు, మాట్లాడితే అది లేదు, మాట్లాడితే ఇది లేదు. చంపడానికి తీసుకొచ్చావు ఐగుప్తు నుంచి. ఐగుప్తులు ఏడ్చిందెవరు? సహాయం చేయని అడిగింది ఎవరు? రక్షకుడిని, మెస్సీని పంపించు, ఈ ఐగుప్తి బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు అని మొర్ర పెట్టింది ఎవరు? ఆ ప్రజలే కదా. ఆ ప్రజల కోసం దేవుడు మోషేని పంపిస్తూ ఇప్పుడు ఏమన్నారు? ఐగుప్తులను ఉంటే మేలు. ఏమండి, ఎక్కడుంటే మేలంట? ఐగుప్తులు ఉంటే మేలు అన్నప్పుడు ఎందుకు మొరపెట్టావు? మన పితరులు చూడండి, వింత మనుషులు, వాళ్ళకు మించిన వింతలు మనం. ఓకే, హల్లెలూయా. ఐగుప్తులో నుండి, ఐగుప్తి బానిసత్వపు సంఖ్యలో నుంచి మమ్మల్ని విడిపించని మొర్రపెట్టింది ఇశ్రాయేలే కదా. వాళ్ళ ఆర్తనాదాలు విని, వారి మొర్రలు విని దేవుడు మోషేని నడిపాడు కదా. ఇప్పుడు మాట్లాడితే ఏమంటున్నారు? ఐగుప్తునే బెస్ట్. ఆ బానిసత్వంలో కొండలో మాంసం కూరలు వండుకునే వాళ్ళం, మేము తినే కూరలు మా పళ్ళల్లో చిక్కేవి, తేపే వరకు తినేవాళ్ళం, పట్టే వరకు తినేవాళ్ళం అన్నారు. ఎంత సమృద్ధి కలిగిన ఆహారం ఉందని అంటున్నారు వాళ్ళు. ఓకే, హల్లెలూయా. మాట్లాడితే వాళ్ళు పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకున్నారు, మాట్లాడితే వాళ్ళు ఐగుప్తి బానిసత్వాన్ని గుర్తు తెచ్చుకున్నారు. దేవుడు చేసిన మేలు ఎవరు గుర్తు తెచ్చుకోవట్లా? దేవుడు చేసిన కార్యాలు ఎవరు గుర్తు తెచ్చు? అన్ని పాత రోజులే, పాత రోజులండి. అలాగండి, ఇలాగండి. దేవుణ్ణి నమ్ముకున్నానండి, కష్టాలు వచ్చేసినాయి. దేవుణ్ణి నమ్ముకునే శ్రమలు వచ్చేసినాయి. చాలా తప్పది. దేవుణ్ణి నమ్ముకునే కష్టాలు, శ్రమలు వస్తాయి, కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఆ శ్రమలు, కష్టాలు ఎందుకంటే నీకు ఫలాల కోసం. పరలోకంలో నీకు మెప్పు కలగాలంటే శ్రమ కావాలి. పరలోకంలో నువ్వు ఘనత పొందాలంటే శ్రమ కలగాలి. శ్రమ, కష్టాలు భరించిన తర్వాత నీవు మెప్పుని, మహిమను, ఐశ్వర్యాన్ని దేవుని దగ్గర పొందుతావు. నా దేవుడు నీ దగ్గరకు వచ్చి భుజాన్ని తట్టి, పలానా తబిత, పలానా జాషువా, పలానా నా నిమిత్తం ఇన్ని దెబ్బలు తిన్నావు, ఇన్ని చేసావు, అన్ని చేసావు అని చెప్పి అందరూ ఎదుట దేవుడు నేను ఏం చేస్తాడంట? మెప్పు అంటే ఘనపరుస్తాడు.
ఈ మెప్పు నాకు వద్దన్నా, నేను చల్లరిపోతాను, అలా ఉంటే ఎలా ఉంటా, ఎలాగలా వచ్చి వెళ్ళిపోతాను, ఏదో రంగా నరకానికి పోతానంటే నువ్వు చర్చికి కూడా రావసరం. పరలోకం నాకు వద్దు, నేను నరకానికి వెళ్తానంటే కనుక నీ దేవునితో పని ఉంది, చర్చితో పని ఉంది, నీకు నచ్చినట్టుగా బ్రతుకు. చాయిస్ యువర్స్. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. బలవంతం లేదు దీంట్లో. బలవంతంగా ఎవరు మత ప్రచారాలు చేయరు, బలవంతంగా ఎవరు మత మార్పులు చేయరు, బలవంతంగా యేసు ప్రభువుని నమ్ముకొని ఎవరు భయపెట్టరు. నీకు ఇష్టమైతేనే, ఓకే, నీకు ఇష్టమైతేనే ఏదైనా ఇష్టంతో చేయాలి, కానీ బలవంతంగా ఎన్ని రోజులు బంధిస్తాం మనం? చేయలేదు. తెలియజెప్పండి. యేసు నిత్య జీవం కలిగిన దేవుడు. రెండో పాఠం ఏంటి? సహాయం చేసే దేవుడు, నడిపిస్తాడు. మొదటి పాఠం కృప కలిగిన దేవుడు, నేను నశింపనివ్వడు. రెండో పాఠం దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. వీళ్ళకి ప్రతి నిత్యం సహాయం అండి, ప్రతి నిత్యం సహాయం. ఒక్క మాటలో చెప్పాలంటే రెప్పపాటు సమయాన్ని ఏమని పిలుస్తాం మనం? సెకను అంటాం కదా. రెప్పపాటు సమయంలో కూడా ఇశ్రాయేలు ప్రజల దేవుడు విడిచిపెట్టల. చెప్పండి కొట్టండి ఒకసారి. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. అట్సా రాయబడింది, ఇశ్రాయేల్ని కాపరి, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. రెప్పపాటు సమయంలో తన ప్రజలను నిర్లక్ష్యం చేయలేదంటే ఆయన ఎంత శ్రద్ధ వహించాడు, ఎంత కాపరిగా ఉన్నాడు, ఎంత సహాయకుడుగా ఉన్నాడు. యెహోవా రోగి అయిన కాపరి తన ప్రజలకు కాపరిగా ఉన్నాడు, సహాయకుడిగా ఉన్నాడు, కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ 38 సంవత్సరాల జీవితంలో వాళ్ళ బ్రతుకులన్నిటిని ఆలోచన చేస్తే ఎవడన్నా కొత్త బట్టలు కొనుక్కున్నాడా? చెప్పాలి మీరే. ఎవడన్నా చెప్పులు తోలులు పెట్టే ఇంతవరకు ఇప్పుడు అంటే మనకు అన్ని వచ్చేసినాయి రెడీమేడ్ గా. అక్కడ జంతువుల చర్మాలతో చెప్పులు చేసుకునేవారు. ఎవడన్నా జంతువుల్ని చంపి ఆ తోలుని తీసి చెప్పులు తయారు చేసుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఓకే, 38 సంవత్సరాల్లో వ్యవసాయం చేసి వాడి ధాన్యపు గింజలను వాడు సంపాదించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? కూరగాయల మొక్కలు నాటి వాడి కూరకు కావాల్సిన కూరగాయలు ఎవరైనా సంపాదించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. మరి వాళ్ళకి 38 సంవత్సరాలు తిండి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి వస్త్రాలు ఎవడిచ్చాడు? వాళ్ళకి చెప్పులు ఎవడిచ్చాడు? అనువు దేవుని సహాయం లేదా? అనువు దేవుడు మనం నడిపించలేదా? ఆ దేవుడే నీ బ్రతుకులో ఉంటున్నాడు, ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆ దేవుడే ధైర్యంగా నడిపిస్తాడు. భయపడతానికి దేవుని చెప్తాడు. ఎంత రోషం కలిగిన దేవుడు. తలంచండి దేవుని వాక్యమును న్యూస్ పేపర్ లాగా చదవకుండా దేవుని వాక్యమును శ్రద్ధ వహించి చదవండి, వివేచిస్తూ చదవండి. ఒక్క మాట నిన్ను ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా? ఒక్క మాట నీలో ఉన్న నిరుత్సాహాన్ని అంతటిని కూడా తొలగింపజేసి గొప్ప సామర్థ్యాన్ని ఇస్తుందండి. అలాగే 38 సంవత్సరాలు దేవుడు తన ప్రజల్ని ఎండమంట తగలలేదండి. ఎండమంట తగలకుండా మేఘస్తంభం, పగలంతా మేఘస్తంభం ఉన్నాడంట. తన ప్రజల గుంపు నడిస్తే వారి మీద దేవుడు చేతులు చాపి ఇలా ఉన్నాడు. నీడ, ఒక షాడో వారి మీద పడుతుంది. ఆ నీడలో వారు వెళ్ళారండి. ఎంత శ్రద్ధ వహించి వారు నడిపించాడు దేవుడు. ఎంతసేపు అయింది వాక్యం చెప్పు? 1 hour అయిపోతుంది. హల్లెలూయా. 1 hour ముగించేస్తాం. చెవులు తెలియదు ఎంత శ్రద్ధ వహించాడండి. ఇలా నీడలా ఉన్నాడండి. తన ప్రజలు నడుస్తూ ఉంటే నీడలా వెళ్తూ ఉండండి. ఎండ దెబ్బ వాళ్ళు తగల వల్ల మండు టెండలో ఏసీలో నడిచినట్లుగా నడిచారండి వాళ్ళు. రాతి దెబ్బ తగలన వల్ల దేవుడు ఎంత శ్రద్ధ వహించాడు. వెన్నెల దెబ్బ తగలన వల్ల 38 సంవత్సరాలు ఎంత వర్షం వస్తుంది, ఎంత తుఫాన్ వస్తుంది, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. రైన్ కోట్లు ఏమైనా వేసుకెళ్ళారు వాళ్ళు, గొడుగు ఏమైనా పెట్టుకున్నారా వాళ్ళ సంకల్లో? మరి దేవుడు వారిని ఎంత కాపాడాడు చెప్పండి, ఎంత కాపాడాడు. మనం ఏదైనా వెళ్తే ఉన్న పలంగా వర్షం కురిస్తే ఎక్కడో జడ నాగాలే, వాళ్ళ యాత్రలో ఆగుళ్ళు లేవు, నడపడాలే. ఎంత శ్రద్ధ వహించాడు ఆలోచించాడు. ప్రతి చిన్నదాని దగ్గర ఆగితే దేవుని యొక్క అత్యంత కృప, దేవుని సహాయం మనకు కనబడుతుంది. ఈ ప్రసంగం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు చెప్పండి. దేవుడు చెప్తున్నాడు నీకు సహాయం చేస్తాడు, నేను నడిపిస్తాడు. రెండవ పట్టణం వాళ్ళకి సహాయం చేశాడంట. వాళ్ళు ఎంత సనిగినా, ఎంత గొనిగినా వారి ఎడల వికటమును దేవుడు చూపలా, కృపనే చూపాడు, ప్రేమనే చూపాడు, దయనే చూపాడు, వాత్సల్యతని చూపాడు. మోషే నా ప్రజలు అలా ఉన్నారు కదా, వెళ్ళి బండతో మాట్లాడు, వాళ్ళకి నీరు పోయా. వాళ్ళు అన్న మాటలకు నా కడుపు రగిలిపోతుంది ప్రభా. వాళ్ళు భయంకరంగా దూషిస్తున్నారు ప్రభా, వాళ్ళు శోధిస్తున్నారు ప్రభా, నేనేం చేయాలి అర్థం కావట్లేదు ప్రభా అంటే మోషేని ధైర్యపరుస్తున్నాడు. కానీ దేవుడు తన ప్రజల్ని ఏమంటలా,
పడ్డాక దేవుడు కోపం తెచ్చుకోలే, ఒక్క సందర్భంలోనే ఆజ్ఞలు కలిగిన పలకలు తర్వాత ఈ ప్రజలందరినీ కూడా నేను తుడిచివేస్తాను, వీరు నా మాట వినలేదు, ఇక వీరిని తీసేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, మోషే ద్వారా మరలా నేను సమస్తాన్ని కలిగిస్తాను అని చెప్పి దేవుడు ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడు. అందరిని లేపేస్తానన్నాడు దేవుడు. మోషే అడ్డుపడ్డాడు ప్రభువుతో. హల్లెలూయా. వారిని తీసేసే లెక్కత నీ గ్రంథాలు నా పేరు తీసే ప్రభా. ఎంత కాపాడి అద్భుతాలు చేసి నువ్వు ఇలా చేస్తే ఇశ్రాయేలు ప్రజల దేవుడు కాపాడి 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 ఒకేసారి ఆయన తన చేతులతో నాశనం చేసేసాడని నీ నామానికి అవమానం వస్తుంది. వద్దు ప్రభా. ఆ ఒక్క విషయంలోనే దేవుడు కోపపడ్డాడు, మరల వెంటనే కోపం చూపాడు. అందుకే వాక్యమైనది ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దగ్గర ఓకే. హల్లెలూయా. ఆ ఒక్క విషయంలోనే దేవుడు ఎక్కడ వీరి మీద సనగల, దేవుడు ఎక్కడ వారి మీద కొనగల కృపే చూపాడు. కానీ వారంతటికి వారు పాపం చేసినందు వాళ్ళు, వారంతటికి వారు దేవుణ్ణి ఇష్టపూర్వకంగా తిట్టినందువల్ల, వివాదం చేసినందువల్ల, మెరీబా వారి జీవితంలో ఉన్నందువల్ల, వివాదం వారి జీవితంలో ఉన్నందువల్ల దేవుడు వారి మీద కృప చూపిన వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన తిరుగుబాటు తత్వాన్ని బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా ఇచ్చిన విధానాన్ని బట్టి మార్గం మధ్యలో వాళ్ళు కొంతమంది నశించుకోవాలి. కానీ దేవుని మీద నమ్మకంగా ఉన్న వారందరూ కూడా పాలు తేలు ప్రవహించి కానాలలో కాలు పెట్టారు, వాగ్దానం చూశారు. హల్లెలూయా. మోషే విషయంలోనే దేవుడు అంత ఖచ్చితంగా పెడతాడు. మన పరిస్థితి ఏంటండి? దేవుడు ఎందుకు సహాయం చేయడండి? కొద్దిగా ఆలస్యం అవుతుంది, దేవుడు తగిన సమయంలో సహాయం చేస్తాడు, నేను నడిపిస్తాడు. ఈ రెండు పద్ధతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కృప ఇస్తాడు, నేను నశింపనివ్వడు. ఎవరి చేతికి, ఏ శత్రువు చేతికి నేను అప్పగించను. ఓకే. రెండవది సహాయం చేస్తాడు, నేను నడిపిస్తాను. ఈ మాటలను పరిశుద్ధాత్ముడు మన బ్రతుకులు స్థిరపరిచి ఫలింపు చేయాలి. ప్రశస్తమైన తండ్రి ప్రభావం